టీం రామ్ చరణ్ ఒంగోలు సభ్యులు కళ్యాణ్ ముత్యాల అయినాబత్తిని రాహుల్ ఆధ్వర్యంలో నగరంలోని చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా కూటమి పక్ష నాయకుల సమక్షంలో తొలి రోజు ఆంజనేయ స్వామి ఆలయం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అఖిల భారత చిరంజీవి యువత ఉపాధ్యక్షులు చనపతి రాంబాబు మాట్లాడుతూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్న రోజుల్లో మంచి చిత్రాలు చేసి కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని, మెగాస్టార్ చూపిన సేవా మార్గంలో బాబాయ్ పవన్ కళ్యాణ్ చూపిన బాటలో నడిచి ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని ఆయన ఆకాంక్షించారు. 27వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు పప్పు సీను మాట్లాడుతూ పార్టీలు వేరైనా మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానం అని, జనసేన పార్టీ నాయకులు కుర్రాప్రసాద్, ఒంగోలు నగర కార్యదర్శి ఆగుపాటి ఉషా తదితరులు రామ్ చరణ్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు పల్లా ప్రమీల, దండే అనిల్, ఒంగోలు నగర సంయుక్త కార్యదర్శి సుంకర కళ్యాణి, 38వ డివిజన్ అధ్యక్షులు ఆలా నారాయణ, 3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్, 2వ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు, 16వ డివిజన్ అధ్యక్షులు శ్రీహరి, ఉపాధ్యక్షులు కరి శ్రీకాంత్, 19వ డివిజన్ అధ్యక్షులు ఇమ్మడిశెట్టి సీను, టీడీపీ 25వ డివిజన్ అధ్యక్షులు అజయ్ పులివర్తి, జనసేన పార్టీ నాయకులు తాళ్ళూరి సాయి కుమార్, అవినాష్ పర్చూరి, ఆనంద నాయుడు, కత్తుల సాయి, బెజవాడ గణేష్, ముని, శివ తదితరులు పాల్గొన్నారు. स्वामिने नमः. आंजनेय स्वामी देवता आंजनेय स्वामी देवता मनोवांछा अयोग्यता फलावाक्षदं प्रसन्नांजनेय स्वामी अनुग्रह फलसिद्धिरस्तु. विशेषं स्वामी शतमानं भवशताय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति मनोवांछा आंजनेय स्वामी చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రేపు 27వ తారీఖు ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలోని
మెగా అభిమానుల మధ్యన వారోత్సవాలు జరపడం జరుగుతుంది. ఈరోజు చెన్నకేశవ స్వామి గుళ్ళో నందు పూజ, రేపు మొక్కలు నాటడం, ఎల్లుండు బ్లడ్ క్యాంపు చేయడం జరుగుతుంది. దీనికి మెగా అభిమానులు, జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు, మరియు అలాగే మా రామ్ చరణ్ గారు మరెన్నో పుట్టినరోజు చేసుకుంటూ మంచి సినిమాలు నటించాలని, రాబోయే రోజుల్లో దేవుడు ఆరోగ్యాలతో వారికి ఇవ్వాలని కోరుకుంటూ మరెన్నో చిత్రాలు నటించాలని మా జనసేన నాయకులు, వీర మహిళలు అందరూ మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గర్వించదగిన మహోన్నత నటుడు, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా ముందస్తు జన్మదినోత్సవ కార్యక్రమాల్ని ఈ రోజున ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో చెన్నకేశవ స్వామి వారికి, ఆంజనేయ స్వామి వారి దేవస్థానాల్లో రామ్ చరణ్ గురించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. ఆయన చిరుతగా సినిమాలో రంగప్రవేశం చేసిన రంగస్థలం సినిమాతోటి యావత్ ప్రపంచం నిదిరిపోయేలా అసమానమైన నటన పాటవాల్ని ప్రదర్శించి ఈ రోజున ప్రపంచంలోనే ఒక అగ్రశ్రేణి నటుడిగా కొనసాగుతున్నాడు. రామ్ చరణ్ గారు భవిష్యత్తులో ఇంకా ఎంతో ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి ఈ రోజున జనసేన నాయకులు, వీర మహిళలు, అభిమానులు, మెగాస్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా ఈ రోజున దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు చేయడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతోటి నిండు నూరేళ్ల పాటు సినీ ప్రపంచంలో ఒక ధృవతారగా విలసిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు అందాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగు చలనచిత్ర ఎస్వీఆర్ గారి తర్వాత అదే స్ఫూర్తి నింపుకొని మెగాస్టార్ చిరంజీవి గారు కూడా ఈరోజు ఇండస్ట్రీని కాపాడుతున్నారు. జనాలు సినిమాలకు రాకపోవటం కూడా ఈరోజు తగ్గింది, ఈ మీడియాలు ఇవన్నీ రావటం వల్ల. అట్లాంటి దాన్ని కూడా ఈరోజు అదే స్ఫూర్తి నింపుకొని ఆ కుటుంబం కూడా జనాల్ని థియేటర్కి రప్పించే విధంగా వాళ్ళు మంచి సందేశవంత చిత్రాలు తీయాలని, అలాంటి సేవలు ఇండస్ట్రీ కూడా ఈరోజు బతుకుందంటే మెగాస్టార్ కూడా చాలా చక్కగా దాన్ని కాపాడుకుంటూ యువతరానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మన మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ గారి పుట్టినరోజు ఈ నెల 27వ తారీఖు. దానిలో భాగంగా మెగాస్టార్ యొక్క అభిమానులు, జనసేన కార్యకర్తలు, మా కూటమి సభ్యులందరూ కలిసి ఈరోజు చెన్నకేశవ టెంపుల్లో మెగాస్టార్ గారి కుటుంబానికి ఎంతో ప్రాముఖ్యమైన ఆంజనేయ స్వామి యొక్క ఊళ్ళో పూజ జరిపించడం, వారితో పాటు మేము కూడా ఈ కార్యక్రమం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మరొకసారి రామ్ చరణ్ గారికి ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు నిండు దీవులతో ఉండాలని, మంచి సందేశం చిత్రం నటించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఒక జన్మదిన. ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ మరియు టీడీపీ కూటమి పక్ష నాయకుల మరియు అభిమానుల సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇలా మెగా సేవా తత్వం అంటే గుర్తొచ్చేది మెగా అభిమాని. ఆయనకి చిరంజీవి గారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఏదన్నా రక్తదానం అంటే అవసరం వచ్చేది మెగా అభిమాని. ఆయన కుటుంబం చూపించిన బాటలోనే మా లాంటి అభిమానులు ఇప్పుడు కానీ ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా ఆ కుటుంబం సినిమా రంగంలో వారి ఖ్యాతిని ఇంకా పెంచుకుంటూ ప్రజలకు కూడా ఇలానే ముందుకు సేవ చేయడానికి వాళ్ళు మమ్మల్ని కూడా నడిపిస్తారని, అలానే రానున్న రోజుల్లో కూడా కళ్యాణ్ గారు కానీ చిరంజీవి గారు కానీ చూపిన మాటలోనే ఇలానే ప్రజలకు సేవ చేస్తూ ముందుకు వెళ్తామని ఖచ్చితంగా మీడియా ముఖంగా తెలియజేయడం ఏందనగా మెగా కుటుంబం అనేది ఒక సేవకు తాత్కాణం అని మరొకసారి అందరి సమక్షంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రామ్ చరణ్ గారికి ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రేపు మొక్కలు నాటే కార్యక్రమం ఉంది. ఎల్లుండి అనగా 27వ తారీఖు పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేశాము. కావున మెగా అభిమానులందరూ అది విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. 27వ తారీఖు మెగాస్టార్ గారి తనయుడు మెగా పవర్ స్టార్ గారి బర్త్డే సందర్భంగా ఇవాళ చెన్నకేశ్వర స్వామి దేవాలయంలో పూజా కార్యక్రమాలు చేశాము. చెన్నకేశ్వర స్వామికి అలాగే ప్రసన్నాంజనేయ స్వామికి కూడా
ఇలాగే 27వ తారీఖు దాకా రోజుకు ఒక కార్యక్రమం జరగబోతుంది. ఎంతో పేరు తెచ్చుకున్న గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు.